ఆప్కి అదాలత్లో లైఫ్ స్టైల్ కోచ్ సన్యాసి గోర్ గోపాల్ దాస్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన బోధించేవి ఏవి కూడా ఈయనకి వర్తించవు. చూడండి, ఒక సామెత ఉంది, ఊరికే నీతులు చెప్తాం మనకది వర్తించదని. మిగతా వాళ్ళకి నీతులు చెప్పడం చాలా సులభం. మీ జీవితాన్ని మేము చూస్తున్నప్పుడు మీరు సన్యాసిగా మారడం మీ తల్లిదండ్రులకు ఇష్టం లేదట. అయినా మీరు సన్యాసి అయ్యారు. మీరు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఒక సన్యాసిగా చూసేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? సార్, మీరు వాళ్ళ సంతోషాన్ని అసలు పట్టించుకోలేదు. అవును, నేను నిందను అంగీకరిస్తున్నాను. నో డిఫెన్స్. ఈ నింద నా నర్వ్ మీద చెయ్యి పెట్టినట్టే కదా. ఈ నింద నిజంగానే నా నర్వ్ మీద చెయ్యి పెట్టినట్లుగానే. నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది వాళ్ళ కలల కోసం వాళ్ళ సొంత వాళ్ళని వదిలి ఉంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ సొంత వాళ్ళ కోసం కలల్ని వదిలేసి ఉంటారు కదా. కొంతమంది కలల కోసం సొంత వాళ్ళని వదిలేసి ఉంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ సొంత వాళ్ళ కోసం కలల్నే త్యాగం చేసి ఉంటారు. రెండూ దొరకటం అనేది అతి తక్కువ మందికే దొరుకుతుంది. కలలను నెరవేర్చుకుంటూనే మన సొంత వాళ్ళని కూడా ఉంచుకోవటం అనేది అంత సాధారణమైన విషయం కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ జరుపుతూ ఉండేవాళ్ళు, మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు యుఎస్లో ఎంతో మంది గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలాసార్లు వాళ్ళ సొంత వాళ్ళని వదిలేసి ఇప్పుడు వాళ్ళు ఇటువంటి హోదాల్లో ఉన్నారు. కొంతమంది సొంత వాళ్ళతోనే ఉండిపోయారు, వాళ్ళ కలల్ని కాంప్రమైజ్ చేసేశారు. కొంతమంది అదృష్టవంతులకే ఆ రెండూ దొరికే అవకాశాలే ఉన్నాయి. వాళ్లే ముందుకు వెళ్తారు. అప్పుడు ఒకటి తప్పు ఇంకొకటి కరెక్ట్ అని చెప్పగలరా మీరు? రెండింటికి వేరువేరు దారులు ఉన్నాయి, రెండింటికి వేరువేరు పయనాలున్నాయి, రెండింటికి వేరువేరు గిల్ట్ ఉన్నాయి. సొంత వాళ్ళని వదిలేసి కలల కోసం వెళ్ళిన వాళ్ళకి సొంత వాళ్ళని వదిలేసామనే గిల్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎవరెవరు ఈ సొంత వాళ్ళ కోసం కలల్ని వదిలేసామనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ గిల్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ మనిషి అనే గిల్ట్ అనేది లేకుండా ఉంటాడా? ఎవరైనా ఒక్క మనిషి నేను 100% సాటిస్ఫైడ్గా ఉన్నాడని ఎవరైనా చెప్పగలరా? ఎవరూ లేరు. అందువల్ల జీవితానికి సంబంధించిన ఈ పరమార్థాన్ని మనం అందరం స్వీకరించాలి, మనం ఖచ్చితంగా అంగీకరించాలి. నేను ఈ విషయాన్ని చాలా నిర్ధారించి చెప్పగలను. మా అమ్మా నాన్న ఎంతగా బాధపడ్డారో, మా అమ్మా నాన్నలు నా వల్ల ఎంతగా కష్టపడ్డారో, దానికోసం నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఇలా నేనేమీ చెప్పను, ఇంటి నుంచి పారిపోయి వచ్చేసి నేను ఈ దేశం కోసం ఇంతగా పాటుపడ్డాను అని. అది ఒక జస్టిఫైడే. దట్ ఈస్ జస్టిఫైడ్ మీన్. ఖచ్చితంగా కాదు. అప్పుడు పిచ్చివాడిలాగా ఉండేవాణ్ణి. యవనానికి తగ్గ వేగం ఉండేది, మోహం ఉండేది. దేని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయాను. కానీ దాని తర్వాత ఒక్క విషయం నిర్ధారణ అయింది. మీ ఈగో వల్ల మీ నాన్నగారిని మీరు చాలా రోజులు కలవలేదు, అవునా? మీరు ఆయనతో మాట్లాడలేదు. మీరు ఆయనతో మాట్లాడతారో లేదో అని ఆయన చాలా బెంగ పెట్టుకున్నారు. అవును, నిజమే. ఈ కథ వింటే అదేంటంటే నేను మా నాన్నతో మాట్లాడలేదు, 2 సంవత్సరాలుగా మాట్లాడలేదు. ఎందుకంటే ఒక విషయంలో మా నాన్నకి నాకు కుదరలేదు. ఎందుకంటే మా నాన్న చైన్ స్మోకర్. ఆయన చైన్ స్మోకర్గా ఉండటం వల్ల మా నాన్న ఆరోగ్యం చాలా ఇబ్బందుల్లో పడింది. ఆయన ఆ స్మోక్ని వదిలేయాలని చెప్పేసి నేను చాలాసార్లు ఆయనతో పోరాడాను. ఆయన వల్ల అది కుదరలేదన్నప్పుడు ఈ ఒక్క విషయం వల్ల నిర్ణయం తీసుకున్నాను. నేను మాట్లాడటమే మానేస్తానని చెప్పాను. మాట్లాడటం మానేశాను. ఒకే ఇంట్లో ఉన్నాం, అప్పుడప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. నాతో మాట్లాడరా అని చెప్పేవాళ్ళు. నేను అలాగే తిప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ యవ్వనం అటువంటిది. నేను మాట్లాడేదే కరెక్టు, అలాగే అనుకునేవాణ్ణి. 2 సంవత్సరాల తర్వాత మా నాన్న నా కాళ్ళ మీద వచ్చి పడ్డారు. తర్వాత ఆయన నా కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏమన్నారంటే, ప్లీజ్ నాతో మాట్లాడని అంత గట్టిగా ఏడ్చారు. అప్పుడు మా అమ్మ ఏం చెప్పారంటే, తండ్రి దగ్గర ఇలాగా ఉండకూడదని. ఆయన మీ నాన్న, ఆయన తప్పై ఉండొచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కరెక్ట్గా ఉన్నారు? తల్లి తండ్రి అనేది చేతులెత్తి మొక్కాల్సిన వాళ్ళు. ఎవరు తప్పులు చేయడం లేదు, వాళ్ళు మనుషులే కదా, తప్పులు చేస్తారు. ఆయనతో మాట్లాడని చెప్పారు. నేనప్పుడు నాన్నతో మాట్లాడటం మొదలుపెట్టాను అమ్మ చెప్పిన తర్వాత. ఆ తర్వాత 1 వారం తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఆశ్రమానికి. సంవత్సరం చూడడానికి వెళ్తాను. ఒక్కొక్క సంవత్సరం నేను ఆలోచిస్తాను ఆయన్ని క్షమాపణ అడగటానికి. అయితే ఈయన చెప్పినట్టు ఈగో ఉంది కదా లోపల, మనం చెప్పేదే కరెక్టు అని. ఒక్కొక్క సంవత్సరం వెళ్ళేవాణ్ణి, కానీ క్షమాపణ అడిగేవాణ్ణి కాదు. 2009లో నేను లండన్ నుంచి లెక్చరర్ టూర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒకరోజు ఉదయం 1:30 అనుకుంటా అమ్మ నాకు కాల్ చేశారు. ఫోన్ చేసి బాగా ఏడ్చారు. సో నాన్న చనిపోయారని చెప్పవసరం లేదనుకుంటాను.
దానికి ముందు నేను నాన్నను కలిసినప్పుడు నాన్న నన్ను ఒకటి అడిగారు. లండన్ వెళ్ళి లెక్చర్ ఇచ్చేది నా కోసం తీసుకొస్తావా అని అడిగారు. నేను ఆయనకి ఇద్దామని అనుకున్నాను, కానీ క్షమాపణ అడగటం మర్చిపోయాను. ఆ లెక్చర్ నేను పెన్ డ్రైవ్లో పెట్టి తీసుకువెళ్ళాను. మా నాన్నగారి బాడీ ఇలాగే నా కళ్ళ ముందు ఇలాగే ఉంది. నేను ఆయన చేతుల్లో పెన్ డ్రైవ్ని పెట్టాను. ఎవరూ చూడలేదు. లెక్చర్ ఇచ్చిన పెన్ డ్రైవ్ అది ఊరకనేది మాటలే, అదేం పెద్ద విషయం కాదు. మీరు అడిగారు, నేను ఇచ్చాను అంతే. ఆ తర్వాత ఆయన కాళ్ళ దగ్గర నా తల పెట్టి కొంతసేపు ఏడ్చాను. అది ఈ ప్రపంచానికి తెలియదు. ఆయనకి నేను చెప్పాను, నాన్న నన్ను క్షమించండి అని. సారీ, 1 సెకండ్. నేను ఆయనతో చెప్పాను, నాన్న నన్ను క్షమించండి. ఐ షుడ్ హ్యావ్ నెవర్ డన్ దిస్ టు యూ. నేను మీ విషయంలో ఇలా చేసి ఉండకూడదు. దయచేసి నన్ను క్షమించండి. ఆ క్షమాపణ ఆయన ఎక్కడున్నా గానీ వింటాడు. ఎందుకంటే నా హృదయపూర్వకంగా నేను క్షమాపణ అడిగాను. మనసు లోపల నుంచి వచ్చిన మాట. ఈగో గురించి చెప్పాలంటే ఇది మిగతా వాళ్ళ హైపోక్రసీ. మిగతా వాళ్ళ దగ్గర ఒకటి చెప్పేసి ఇంకొకటి ఏదో చేయటం. నన్ను ఒక్కరోజు కూడా సన్యాసిగా అనుకున్నదే లేదు. నన్ను నేను ఇంతవరకు ఎప్పుడూ ఒక పెద్ద మనిషిలాగా అనుకున్నదే లేదు. నన్ను నేను ఎప్పుడు వెతుకులాడే ఒక మనిషిగా గ్రహించేవాణ్ణి. వెతికేవాడు రోజుకు రోజు బెటర్గా అవుతూనే ఉంటాడు. ఒక్కొక్క రోజు పైపైకి వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్క రోజు అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. మిగతా వాళ్ళకన్నా ఈగోని తగ్గిస్తూనే ఉంటాడు. ఆ ఈగో పైన పనిచేస్తూనే ఉంటాడు. నేను మీ అందరికీ ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను మిత్రులారా. బంధాలనేది ఎంతో విలువ కట్టలేనిది. बातें कभी ना तू भूलना, कोई तेरे खातिर है जी रहा, तू जहाँ जाए महफूज हो, दिल मेरा मांगे बस ये दुआ. మీ అమ్మ నాన్న ప్రార్థన ఏమనుకుంటున్నారు? వేరే కాంటెక్స్లో ఉంటుంది అది. కానీ వాళ్ళ ప్రార్థన ఎప్పుడూ మీరు బాగుండాలని అనుకుంటారు. ఇది మీకు రాదు, సెట్ అవ్వదు, సరే అవుతుంది, తప్పు అవుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, బంధువులు ఉంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఒకవేళ మనం ఎవరైనా క్షమాపణ అడగాలనుకుంటే అవును, ఇప్పుడే అడగండి, ఇవ్వాలి అడగండి, వెయిట్ చేయకండి. ఈరోజు మీ అందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను. నేను ఈ కాషాయం బట్టలు వేసుకోవడం వల్ల నేనెప్పుడు గొప్పవాడినని అస్సలు చెప్పడం లేదు. నేను మీ అందరి కాళ్లపైన పడి బతిమలాడి ఒకే ఒక్కటి వేడుకుంటున్నాను. ఎవరిపైనా మీకు ద్వేషం ఉంటే దయచేసి వదిలేయండి. రేపు అవకాశం దొరకదు మీకు. రేపు మనసు లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి అవకాశమే ఉండదు మీకు. ఆ తర్వాత జీవితాంతం ఇక్కడ మీకు గుచ్చుకుంటూనే ఉంటుంది. దట్ షుడ్ ఐ హ్యావ్ డన్ ఇట్.